ఆర్జే ఆషు వసపెట్ట. సో అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోలు చూడుర్రి. నచ్చితే లైక్ చేయండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేతడి పోచమ్మగుడి మన తెలంగాణ ముద్దు బిడ్డ. నమస్తే, ఎట్లున్నారు? నేను మీ ఆర్జే ఆషు వసపిట్ట. సో ఇక్కడ వసపిట్ట అనమాట. సో మన రేడియో జాకీస్ కి అది కామన్ అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు వచ్చేసి చిన్న ఫన్ రౌండ్స్ అనమాట. ఓకే, ఎందుకంటే బోరింగ్ క్వశ్చన్స్ అడగకుండా మిమ్మల్ని కొంచెం అలా ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు అంతా మీరే ఎంటర్టైన్ చేశారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని. ఓకే చేస్తాను, అంత సీరియస్. ఓకే, సో ఇప్పుడు మీ ముగ్గురిట్లో ఎవరు బాగా ఎక్కువ ఫుడీ? మనోడే సోయలే. సోయల్. ఓకే, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. ఈయన కుకింగ్, నేను సర్వింగ్, ఈయన ఈటింగ్. ఓకే ఫైన్. అంటే ఫుడీ బాగా ఎక్కువ. చికెన్ చికెన్, మటన్ మటన్ అన్నట్టు. ఎవరి ప్లేట్ అయినా సరే, ఓకే. మీ ముగ్గురిట్లో బాగా టాకెటివ్ ఎవరు? నేను కాదబ్బా, నేను కాదు అసలు. ఓకే, నెక్స్ట్ దాని క్వశ్చన్. బాగా టాకెటివ్ ఎవరు, ఎవరితో? ఓకే ఓకే. అంటే టాకెటివ్ అంటే అందరితో ఉండాలి, ఒక్కరితోనే ఉంటే దట్స్ నాట్ టాకెటివ్ కదా. మనోడే అంటే ఎనీ రీజన్ బిహైండ్ దట్? బికాజ్ అట్రాక్షన్ వేరే దగ్గరికి వెళ్తే. ఓకే గుడ్. నాకైతే నాట్ అప్లికబుల్. మన రొమాంటిక్ సాంగ్ చూస్తాం, క్రేజీ ఉంటే అసలు మనం రొమాంటిక్. నేను ఆఫ్ స్క్రీన్ రొమాంటిక్ సాంగ్ చేస్తా. ఆఫ్ స్క్రీన్. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మీ ముగ్గురిట్లో అసలు ఎక్కువ ఆస్ట్రేలియా వస్తున్నారు కదా ఈ మధ్య. వాట్ ఈస్ అట్రాక్టింగ్ మోర్? ఈ ఆస్ట్రేలియాలో మీకు ఎక్కువ బాగా అట్రాక్ట్ చేసే మీరు అంతగా ఏం అట్రాక్ట్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో? ఓకే, అంటే వాట్ ఈస్ అట్రాక్టింగ్ అంటే ఏమి చెప్తున్నారు అట్రాక్ట్ చేయడానికి? మంచి కనెక్షన్ అయింది, లైక్ ఇట్స్ గుడ్ బాండ్. సో ఎప్పుడు రామన్నా లైక్ దిస్ సెట్ ఎస్ డన్ అన్న వచ్చేస్తారు. అట్లా ఉంటే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ యూనో దిస్ ఇస్ వాట్ ఇట్ వెళ్ళిపోతుంటారు. yes అంతే. ఓకే అంటే నాకు అజయ్ మైసూర్ అన్న ఎందుకు ఇష్టం అంటే బేసికలీ బీయింగ్ ఇన్ టు దట్ స్టేటస్, అంటే ఆయన స్టేటస్ కానీ లేకపోతే ఆయన ఒక లెవెల్లో ఉన్నాడు. సో ఆ స్టేజ్లో ఉండి కూడా, అంటే ఆ స్టేటస్లో ఉండి కూడా చిన్న పెద్ద లైక్ అది ఏం చూడకుండా స్ట్రగ్లింగ్, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళతోనే మెయింటైన్ చేస్తారు. సో అజయ్ మైసూర్ అన్న ఈజ్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ గాయ్. సో ఆయన ఏంటంటే నాకు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద బూట్కట్ బాలరాజు ఆ టైంలో కూడా నేను కొంచెం లైక్ చాలా యూనో డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేసి అంతా చేసినప్పుడు పబ్లిసిటీ టైంలో ఇది పరిస్థితి అని అంటే ఆ టైంలో కూడా హీ హెల్ప్డ్ మీ అట్ దట్ టైమ్. సో హీఈస్ ద వన్ పర్సన్. సో దట్స్ వై ఆయన చెప్పగానే నేను వచ్చేసిన. నాట్ ఓన్లీ నౌ, నేను ఇది కూడా వచ్చేటప్పుడు చెప్పిన అన్నా నేను ఎంత ఎదిగినా కూడా నేను డెఫినెట్లీ అలా ఎప్పుడు నేను ఎంత ఎదిగినా కూడా ఎప్పుడు అజయ్ మైసూర్ ఇట్లా అరే రారా తమ్ముడు అనగానే వచ్చేస్తా అంతే ఇక. సో దట్ కైండ్ ఆఫ్ హీఈస్ మై లైక్ బ్రదర్ అనమాట. సో ఆ విషయంలో నేను చాలా మెచ్చుకోవచ్చు. హీఈస్ వెరీ అట్రాక్టివ్ గా టు బి ఫ్రాంక్. అంటే ఒక అంటారు కదా చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పేసి. సో దట్ కైండ్ ఆఫ్ గాయ్. మన లైఫ్ లో కొంతమంది చూసినప్పుడు ఇలా బతకాలనుకున్నా కదా. సూపర్ సూపర్. ఓకే, సో నెక్స్ట్ ఇంతగా అన్నయ్య గురించి చెప్పారు కదా మన అజయ్ మైసూర్ అన్న. సో అన్న అసలు మీరు ఫోటోలు ఏంది అసలు ఇన్స్టాగ్రామ్ చూసి అందరు పక్కన అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలతో ఎందుకు దిగారు? మీరు కూడా చూస్తాం కానీ ఎప్పుడు అమ్మాయిలు. అదే కాదు ఇప్పుడు ముగ్గురు ఉన్నాము, చూడడానికి మంచిగా సోయల్ ఉండు, నెక్స్ట్ ఈయన ఉండు, అందరికంటే వర్స్ట్ గా నేనున్నా. ఇప్పుడు నేను ఒక్కనే దిగినా అనుకో, నా ఫోటో ఎవరు చూస్తాడు? అంటే ఎవరు చూడరు. ఒక 10 అమ్మాయిలు పెట్టుకున్నా అనుకో, అప్పుడు నేను వచ్చాము అరే 10 మందిలో ఎవరు ఉండరా అని చూస్తారు. అది నా కాన్సెప్ట్. అందుకని నేను ఒకరు ఇద్దరితో దిగా 10 మందితో దిగుతా. సో 10 మెంబర్స్ కంపల్సరీ అంటారు. పక్కన 10 మందిని చూసేసి రీడ్ ఎవరు రా చూస్తారు. అట్లా జస్ట్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అంతే. అది
10 మంది క్రికెట్ టీం కెప్టెన్ ఈయనే. ఓకే ఓకే గుడ్. సో నెక్స్ట్ ఒకటి చిన్నది, ఇప్పుడు క్వశ్చన్స్ అయిపోయాయి కదా, సో నెక్స్ట్ ఇది చిన్న వన్ రౌండ్, ఎవరు ఫస్ట్ ఓపెన్ చేసి కంప్లీట్ చేస్తారో గోలీ సోడా. సో ఇది బ్రాండ్ వచ్చేసి సోడా అన్నమాట, బ్రాండ్. సో వీళ్ళకి ఫేవరెట్ అనే గోలీ సోడా అయితే పెట్టాము. సో ఒకసారి మనకి ఓపెన్ చేస్తాము, ఒక సిప్ ఎవడు కొడతాడో అది తెలిసింది. ఓకే ఓకే ఎవరు ఎక్కువ అయితే వాళ్ళు గెలిచినట్టు. ఓకే సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారో వాళ్ళు షో స్టాపర్ అన్నట్టు. సో గిఫ్ట్ వస్తుంది, చిట్కెల్ అన్లిమిటెడ్ గోలీ సోడా. ఓకే ఓకే రెడీ. ఓకే సో అన్లిమిటెడ్ అంటే ఇంకేంది, ఇండియాకి పట్టుకోవి మంచి ఎలా పని చేయొచ్చు, అందరికి ఆస్ట్రేలియా బ్రాండ్ అని చెప్పొచ్చు. ఓకే సో రెడీ, ఆల్ సెట్, 1 2, నో చీటింగ్ ముందే చెప్తున్నా, ఓకేనా? అదే బిగ్ బాస్ లో టెక్నిక్స్ అన్ని తెలుసు కాబట్టి మనకి ఇప్పుడు టెక్నిక్స్ మంచిగా వాడేసి గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రెడీ, 1 2 3 గో. ఓకే అంటే పక్క వాళ్ళని ఓపెన్ చేయకుండా టైం అయిపోతుంది. ఓన్లీ వన్ దేవుడా. ఈ గేమ్ ఏంటిది? ఎవరు ఆల్రెడీ ఓపెన్ ఇట్. సో మీరే డైరెక్ట్ విన్న చిట్కెల్ గోలీ సోడా అద్భుతం, అందరూ తాగండి. తాగే ముందు గోలీ కింద కనండి. ఓకే ఓకే సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో మీరు నెక్స్ట్ ఒక 5 years లో వాట్ ఇస్ యువర్ గోల్? రేడియో జాకీ, గోలీ సోడా గురించి కాదు, మామూలుగా చెప్తున్నా, గోలీ చెప్తున్నా. ఓకే ఈసారి ఇట్లా పెట్టంగానే ఆ గోలీ కిందకి వెళ్ళిపోయి స్కిల్ నేర్చుకోవాలని. అది నెక్స్ట్ ఇయర్ ఇట్లా కెట్టే వరకు ఇంకొకటి వచ్చి దిగాలి. ఓకే దట్ ఇస్ వాట్ ఓకే అట్లా గోలీ సోడా కొనుక్కుంటే ఇది తీయడానికి ఒక మనిషిని పెట్టుకో. ఓకే దట్ ఈస్ యువర్ గోల్. సో అట్లా అన్న కార్లు ఎట్లా కొంటారో మీరు కూడా అట్లా గోలీ సోడాలకు ఒక ఓకే 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 జోక్స్ అపార్ట్. సో 5 years, నెక్స్ట్ 5 years లో వాట్స్ యువర్ గోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరీర్? కెరీర్ వాట్ కెరీర్? ఐ విల్ రిటైర్. యు రిటైర్? ఓకే గుడ్. ఓకే నెక్స్ట్ అన్న సోహెల్ అన్న, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? become a successful actor, what we can do, we have to try అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. ఇంకా నాకేందంటే బేసికల్లీ అందరికి ఉంటది జీవితంలో ప్రతి ఒక్కటి చేయాలని, బట్ ఏంటంటే మనం ప్రయత్నం అనేది ఆపద్దు, ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి నేను నమ్ముతా. అండ్ లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ పక్కా అది. సో అది ఎవరికైనా అనిల్ అంబానీకైనా కూడా ఆయన సిచ్యువేషన్ లో ఆయనకు కూడా ఉండే పరిస్థితి, అంటే ఆయనకున్న టెన్షన్ ఆయనకు ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఏంటంటే మనం ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతూ ఒకసారి సక్సెస్ వస్తుంటుంది, ఫెయిల్యూర్ వస్తుంటుంది, అవన్నీ భరిస్తూ ముందుకు వెళ్ళడమే జీవితం. అది దట్స్ వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. ఆశ్రమం పెట్టాను. ఓకే నెక్స్ట్ అజయ్ అన్న, లాస్ట్ చెప్పేసి అన్న. నెక్స్ట్ 5 years మీ గోల్ ఏంది? ఇంకొక 20 కార్లు. సో నెక్స్ట్ అన్న చెప్పు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ నా కార్స్. ఇట్స్ నాట్ మై ప్యాషన్ ఇస్ లైక్ ఇప్పుడే 1 year బ్యాక్ వచ్చింది అట్లా కాదు. When I was a kid, I never used to buy like Superman, He-Man. Only I used to buy cars. Okay. So just followed my passion. I always say everyone, just follow your passion. Just do the right things and just live your life. That's it. Super. Thank you. But if I follow my passion, I will be in jail. Okay, thank you so much. Entertainment. Thank you so much. Please do follow Ajay Ashu Vasapitta YouTube and Instagram.